గారికి సంబంధించిన ఏవి దేవి శ్రీ ప్రసాద్ మనుషుల్లో కాదు రాళ్ల చేత కూడా డాన్సింగ్ చేయించే ఎనర్జీ దేవి మ్యూజిక్. దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడడం అంటే అతని పాటలు వినడం లాంటిదే. అతని గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. దేవి మ్యూజిక్ అంటే ఒక అనుభూతి, ఒక అనుభవం. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ టానిక్ లాంటిది. మనకి నీరసంగా ఉంటే ఆయన పాట తిరుగులేని ఎనర్జీ ఇస్తుంది. దేవి పాటలు సిడి ప్లేయర్ లో పెట్టి ప్లే బటన్ నొక్కితే స్వరాలన్నీ నరాల్లోకి వెళ్లి కొత్త ఉత్తేజాన్ని ఇస్తాయి. మొత్తం మీద దేవి పాట ఒక మ్యూజిక్ థెరపీ. అతను కంపోజింగ్ స్టార్ట్ చేశాడంటే ఒక సంచలనాత్మకమైన పాట పుడుతుందని మనం లెక్కేసుకోవచ్చు. అతను పెన్ పట్టుకున్నాడంటే ఉర్రు తొలగించే పాట ఊపిరి పోసుకుంటుందని అర్థం. జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. మైక్ తో అతను స్టేజ్ ఎక్కాడంటే అక్కడ ఎనర్జీ పరవళ్లు తొక్కుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రికార్డింగ్ థియేటర్ లో మైక్ ముందు నిలబడితే ఆ వాయిస్ కలకాలం నిలబడే ఒక పాటకు ఆయుష్ పోస్తుందని ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. ఇవన్నీ ఒక మనిషిలో ఉండడం అరుదు. మెగా ఫ్యామిలీతో సెన్సేషనల్ స్వరానుబంధం ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు దర్శకుడు పూరితో మొట్టమొదటిసారిగా పనిచేస్తోన్న చిత్రం ఇద్దరమ్మాయిలతో. ఇక బన్నీ దేవి కాంబినేషన్ లో ఎంత ఎనర్జీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదో సంచలనం, అదో అద్భుతం. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఆ కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ అవుతోంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతినివ్వడానికి వస్తున్న ఇద్దరమ్మాయిలతో చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్.